ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఏముందిరా, పార్ట్ టైం జాబ్. ఆ వచ్చిన జీతంతో రూమ్ రెంట్, హోటల్ ఫుడ్కు సరిపోతుంది. అది కాదురా, ఇంకేదిరా? అదే నీ స్వప్న సుందరికి నీ ప్రేమించని చెప్పావా? లేదురా, ఇంకా చెప్పలేదు. ఇంకా చెప్పలేదా? వేస్తా, 4 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నావు, ఇంకా చెప్పలేదా? నువ్వు ఇలాగే కాలం గడుపుతూ ఉండు. ఏదో ఒక రోజు ఏ గొట్టంగా నువ్వు చూపించి, రాజా నాకు కాబోయే భర్త ఇతనే అని చేతుల శుభలేఖ పెడుతుంది. అప్పుడు వెళ్ళి పెళ్లి భోజనం చేసినారా? అది కాదురా. మరి ఇంకేంటిరా? నేను ఎప్పటికప్పుడు నా ప్రేమించని చెప్పాలనుకుంటాను, కానీ ఆ అమ్మాయిని చూడగానే కాస్త భయం వేస్తుంది. అంటే మనసులో మాట పెదవులు దాటి బయటికి రాదు, అంతేనా? అంతేరా. పోనీ ఓ పని చేయరా. ఏంట్రా అది? ఆ అమ్మాయి ఎవరో చెప్పు, నేనే వెళ్ళి మాట్లాడతా. వద్దు. ఏ విషయానికైనా రాయబారం ఉండొచ్చు, కానీ మనసుకు మధ్య రాయబారం ఉండకూడదు. నా ప్రేమిషం నేనే తేల్చుకుంటా. ఓకేరా, నీ ఇష్టం. సరే గాని మరి నీ ప్రేమిషం ఏమైంది? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఈ రోజే మన రూమ్కి తీసుకొస్తాను. అదే పని మీద ప్రస్తుతం బయలుదేరాను. ఓకేరా, నేను కూడా నా ప్రియుల దగ్గరికి వెళ్ళి తను ఒప్పుకుంటే మన రూమ్కే తీసుకొని వస్తాను. తప్పకుండా ఒప్పుకుంటుందిరా. అలాగే మాట భయపడకుండా చెప్పు. ఓకేనా? ఓకేరా, వస్తా. ఓకేరా. నిన్ను చూస్తుంటే నిన్ను సంవత్సరం క్రితమే ప్రేమిస్తున్నాను. ఈ రోజు నీ ప్రేమిషన్ చెప్పాలి. వస్తున్నా. నరాలు జువ్వు అంటున్నాయి. దీంతో 2 నిమిషాలు గడపాలని ఉందిరా. నిమిషాలు ఎలా సరిపోతాయా? దేవుడి గుడిలో ఆడవాళ్ళ 2 నిమిషాలు చాలరా మోసం లభించడానికి. మాదర్ దీక్షా కళ్ళు. అది కళ్ళా? మాదర్ దీక్షా మేడం. టోటల్ గా దీని సేపు చూస్తుంటే నా ఒళ్ళు సేకరైపోతుందా? మాదర్ దీక్ష తక్కువ, అది ఎక్కువగా ఉందిరా దీని అందం. ఎవరు మీరు? నోటుకొచ్చినట్టు వాగుతున్నారు. మేము ఎవరము? అంత అవసరమా? మేము ఎవరమో తెలిస్తే జస్ట్ నీ అనుకున్న చిన్న గుండెకు ఆటలాకు వస్తుంది. నేను అందరిలాంటి దాన్ని కాదు, తిరిగిదాన్ని కాదు. మీరెవరో చెప్పండి. అయినా జగమంతా పాలించే దేవుడున్నారు, ఈ జనాన్ని సాధించే ఈ జగన్నారు. ఆ పేరు జగన్. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏం రాలేదు, నువ్వే రప్పించావు. అవును మిస్ త్రిష. నా పేరు ఎలా తెలుసుకున్నావా? ఈ జగన్కి నీలాంటి చెత్త జనరేటర్ త్రిషాలు మొత్తం తెలుసు. మేము ఎవరికైనా స్వాట్ పెట్టాలనుకుంటే ఆ చరిత్ర మొత్తం మా చేతికి వస్తుంది. అయితే అర్థం కాలేదా మై డియర్ జర్నలిస్ట్ త్రిష? పేపర్ నువ్వు రాసి న్యూస్ ఒక్కసారి చదువు. అయితే మీకు చదువు రాదు అన్నమాట. అయితే వినండి. అమాయకులైన అనుషపై అత్యాచారం జరిపిన సీఎం ముద్దుల తమ్ముళ్ళు సత్యరాజ్ అండ్ దేవా. ఆ వార్త తప్పుడు వార్త తిరగలే. లేకపోతే రేపు అదే పేపర్లో అదే జర్నలిస్ట్ త్రిష అని మానవ
సందర్భంగా నువ్వు చదవాల్సి వస్తుంది. అలాగా? ఇంకా సేపట్లో ఇక్కడికి ఎస్పీ ధర్మేంద్ర వస్తాడు, అప్పుడు చెప్పండి మీ సినిమా డైలాగులు. ఎవరో ఎస్పీ? సూర్యుడైనా చంద్రుడైనా ముందు చల్లని చిల్లుకవే. అలాగా? రే, ఎప్పుడైనా మీరు ఒక్కసారైనా సునామీని చూసారా? ఒక్కసారైనా మీరు తుఫాన్ రావడం చూసారంట్రా? సునామీ రే, సునామీ తుఫాన్లు కలిపి వస్తున్నాడు చూడండిరా. ఎవరో మీరు వాగుతున్నారు? నువ్వు ఎవడిరా? జననీ జన్మభూమి కరియతి అన్న శ్రీకృష్ణ భగవంతుని భక్తుని ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అవతారం ఎత్తుతానన్న అల్లూరి సీతారామరాజు వారసుని భరత మాసం ముద్దు పెట్టని మీలాంటి బడవ రాజకీయ పాలిట కాడప్ప 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 బాంబుని. నిజమా? నువ్వు ఎవరైతే మేకడ్రా మరో కొంచెం వెళ్ళు, లేకపోతే ఒట్టు నీ నుదుడి బొట్టు రాలిపోతుంది. ఆ ఛాన్స్ మీకు లేదురా, ఎందుకంటే నాకింకా పెళ్లి కాలేదు. ఏయ్! నేను ఆవేశంలో ఆటం బాంబుని, సత్సవంలో కార్కులు వీరుండి, పోరాటంలో ఏకే పాటేశ్వరునిరా. టోటల్గా ఈ ప్రకాశం జిల్లాలో అవినీతి పనులను ఉత్తపోయిస్తున్నా ఎస్పీ 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 ధర్మేంద్రానిరా. కొంచెం వెళ్ళు. రేయ్! నేను తలుచుకుంటే మిమ్మల్ని ఇప్పటికిప్పుడే పిచ్చి కుక్కలను కాల్చి పారేసినట్టు కాల్చి పారేయగలను. ఆ అవకాశం నీకేను.